హైదరాబాద్ లో అక్రమంగా నివసిస్తున్న 7 బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం, జీడిమెట్ల ప్రాంతంలోని వీరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అయితే ఎటువంటి డాక్యుమెంట్లు అందించకపోవడంతో వారిని బంగ్లాదేశ్ జాతీయులుగా గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో అక్కడ ఉన్న 7 బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకుని విచారించగా భారతదేశంలో ఉండేందుకు ఎలాంటి పాస్పోర్ట్లు, వీసాలు, ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు తెలిపారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారిని అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోటేషన్ సెంటర్లకు తరలించారు. జాబ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం, ఈ జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్నటువంటి 7 బంగ్లాదేశీయులని పోలీసులు సర్చ్ ఆపరేషన్ లో భాగంగా అక్కడ హెచ్ఏఎల్ హాల్ ఏరియాలో అద్దె ఉంటూ వీళ్ళు అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఎలాంటి డాక్యుమెంట్స్ వీరి దగ్గరికి లేనప్పటికీ వీళ్ళు వలస వచ్చినటువంటి బంగ్లాదేశ్ జాతీయులుగా గుర్తించి వారు 7 చాలా రోజులుగా ఈ ఏరియాలో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు. అసలు బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి ఎందుకు వచ్చారు, జీడిమెట్ల ప్రాంతాల్లో ఎందుకు నివాసం ఉంటున్నారు, ఎలాంటి పాస్పోర్ట్లు, వీసాలు, ఇతర ప్రయాణ పత్రాలు లేవనేది మాత్రం పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేయగా 7 మంది వివిధ రకాల కారణాల సమస్యలు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. అసలు ఎందుకు వచ్చారు భారతదేశానికి, బంగ్లాదేశీయులు ఎక్కువగా భారతదేశానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో వీళ్ళు షెల్టర్ ఏర్పాటు చేసుకొని కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి భారతీయులు బంగ్లాదేశీయులపై తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో జీడిమెట్ల గాజుల రామారం పరిసర ప్రాంతాల్లో ఒకే ఇంట్లో ఈ 7 మంది చాలా రోజులుగా నివాసం ఉంటూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఒక పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలన్నీ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు, ఇతర ప్రయాణించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్లు వారి దగ్గర లభ్యం కాకపోవడంతో పోలీసులకు వీరిపైన తీవ్రమైనటువంటి అనుమానం వ్యక్తమైంది. వాళ్ళు బంగ్లాదేశ్ లాంగ్వేజ్ లో పోలీసులకు సమాధానం ఇస్తా ఉన్నారు. అసలు ఏ పర్పస్ పైన ఇటు వచ్చారు, ఏ ఉద్దేశంతో ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఇల్లీగల్ స్టేయింగ్ ఉంటున్నారు, అసలు ఇతర దేశస్తులు వచ్చినప్పుడు వారికి ఎలా రెంట్ కి ఇస్తా ఉన్నారు ఇక్కడ స్థానికులు అనే దానిపై కూడా యజమానిని కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇల్లీగల్ దందా నడిపియడము, ఇంకొంతమంది సెక్స్ రాకెట్ ని నడిపియడము, ఇంకా చాలా మంది అమ్మాయిలని అక్రమ రవాణాకి పాల్పడము, వీరు కొంతమంది హైదరాబాద్ ని టార్గెట్ గా చేసుకుని అనేక ముఠాలు ఇలా వ్యవహరిస్తా ఉన్నాయి. కాబట్టి పట్టుబడినటువంటి 7 కూడా ఈ కోణానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా అసలు ఏ ఉద్దేశంతో చీడిమెట్టలో వచ్చి వీళ్ళు నివాసం ఉంటున్నారు అనే దానిపై కూడా వారిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. రవితేజ్, ఇప్పుడు వీరు ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు? వీరితో పాటు ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందా? గతం సంవత్సరం నుంచి ఈ 7 మంది ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళకి వృత్తిరీత్యా ఎటు వెళ్తున్నారు, వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తా ఉంది, వీళ్ళకి ఏమైనా ఇక్కడ ఉపాధి కల్పించారా, ఉపాధి కల్పిస్తానని ఎవరైనా తీసుకొచ్చారా, వీళ్ళ ఇంటికి అద్దె ఎవరు ఇచ్చారు, అసలు రెంట్ పర్పస్ పైన ఆ ఇంటిని వీళ్ళకి ఎలా ఇచ్చారు, ఏ ఆధారాలు లేకుండా కనీస జాగ్రత్త పాటించకుండా విదేశీయులకు ఈ రకంగా భారతీయులు ఏదైనా షెల్టర్ ఏర్పాటు చేస్తే వాళ్ళు టెర్రర్ యాక్టివిటీస్ కానీ లేదా ఈ సెక్స్ రాకెట్ ని రన్ చేయడం కానీ లేదా మానవ అక్రమ రవాణా పాల్పడడం కానీ
లేదా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని ఈ డ్రగ్స్ సరఫరా చేయడం కానీ, ఈ విదేశీయులకు ఎక్కువగా వీటిపైనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అసలు వీరు ఏ కోణంలో వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా స్టే చేస్తా ఉన్నారు, పాస్పోర్ట్లు వీసాలు లేనప్పటికీ వీళ్ళు భారతదేశంలోకి ఎలా అడుగు పెట్టారు, ఇక్కడికి వచ్చి ఎలా నివాసం ఉంటున్నారన్న కాబట్టి పోలీసులు వారు అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నారు. వీరు వెనక నుంచి ఇంకెవరైనా ఆపరేట్ చేసి ఈ బంగ్లాదేశీయులందరినీ కూడా ఒకే చోటికి పంపించి అక్కడ పెద్ద మొత్తంలో స్టే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారన్న ఒక కోణంలో పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. అక్కడ ఉన్న బంగ్లాదేశ్లను వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించిన క్రమంలో ఇక్కడికి వలసలు పెరిగే అవకాశం ఉందా? ఇంకా ఇప్పటికే భారతదేశంలో అక్కడక్కడ కొన్ని చోట్ల బంగ్లాదేశీయులు, రోహింగాలు, బంగ్లాదేశ్ కి చెందినటువంటి చాలా మంది సిటిజన్స్ అంతా కూడా చాలా ఈజీగా భారత్ లో స్టే చేయొచ్చు, ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే బ్రతకొచ్చు అనే ఆలోచనతోటి అనేక సందర్భాల్లో వివిధ దేశాల్లో జరిగినటువంటి వారి సందర్భంగా కూడా వీళ్ళు రోడ్డు ద్వారా భారతదేశంలోకి అడుగుపెట్టి వివిధ చోట వీళ్ళ నివాసం ఉంటున్నారు. ఒక్కరు వచ్చి షెల్టర్ ఏర్పాటు చేసుకుని మిగతా అందరినీ కూడా కాంటాక్ట్ తో ఇక్కడికి దింపి ఇక్కడే ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, మనుషులని చంపడానికి కూడా వెనకాడనటువంటి జాతి ఇది. అనేక క్రైమ్స్ కి పాల్పడే అలవాటు ఉన్నటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. కమ్యూనల్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి కానీ, లేదా సెక్స్ రాకెట్ నడిపించడానికి కానీ, పిల్లల అక్రమ రవాణాకు కానీ, వీళ్ళు కాంట్రాక్ట్ పేరుతో మ్యారేజ్లు చేయడం కానీ, లేదా ప్రాస్టిట్యూషన్ చేయడానికి కానీ, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసమే ఎక్కువగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఇక్కడ భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తా ఉన్నారు. కాబట్టి పోలీసులకు సమాచారం వచ్చినటువంటి వెంటనే ఎక్కడున్నా వీళ్ళు ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తిరిగి వాళ్ళ దేశానికి పంపించడము, ఇంకొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం. వీరి విషయంలో మాత్రం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉన్నారనేది అంటే క్లారిటీ రావాలి. మొత్తం మీద హైదరాబాద్ లో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే సిటీ అవుట్స్కట్ బాలాపూర్ ప్రాంతంలో బంగ్లాదేశీకి చెందినటువంటి రోహింగాలంతా కూడా 10ల సంఖ్యలో నుంచి 100ల సంఖ్యలోకి వీళ్ళు ఇప్పటికీ గ్యాదరింగ్ అయ్యి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, ఇతర ఇండియన్ సిటిజన్స్ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ని కూడా వీళ్ళు నకిలీవి తయారు చేయడము, ఇంకొంతమంది ఒరిజినల్ గా జనరేట్ చేయడము, అచ్చమైనటువంటి భారతీయులం అంటూ కూడా వీళ్ళు క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వలస వచ్చి ఇక్కడ క్రైమ్ రేట్ ని పెంచే ప్రయత్నం చేయడము, క్రైమ్స్ కి పాల్పడదామంటూ గుంపులుగా ఇక్కడికి రావడము, రోడ్ల పైన జనాల దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయడము, రాత్రి వేళలో ఇల్లీగల్ యాక్ట్ చేయడము, వీళ్ళకు డ్రగ్స్ సరఫరా అక్కడ లీగల్ కాబట్టి అదే దందాన్ని తీసుకొచ్చి భారతదేశంలో కూడా వీళ్ళు పూర్తిగా స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 7 మంది విషయంలో అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళు జీడిమెట్ల ప్రాంతాన్ని షెల్టర్ గా చేసుకొని అక్కడే నివాసం ఉండి ఈ 7 ఇండి యువతుల పాటు ఎలా ఇల్లీగల్ గా సాగించారు అనే దాంతో కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత పోలీసులు వీళ్ళ యాక్టివిటీ ఏంటి, వీళ్ళ మోడస్ ఆపరెంటీ ఏంటి అనే దాంతో కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సార్ థ్యాంక్స్ రవితేజ.